Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. ఇచ్చిన మ్యాట్రిక్స్ని మనం ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే డెట్ వాడి మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో డెట్ వాడి అంటే డిటర్మినేట్ చేసి మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ ఎలా చేసుకోవాలి నేను చెప్తున్నాను ఈ వీడియోలో. ఓకే స్టూడెంట్స్, ఖచ్చితంగా కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి ఒకసారి. మీకు మంచి మంచి వీడియోస్ కనిపిస్తాయి స్టూడెంట్స్. ఓకే, సో మనం టాపిక్లో వెళ్తే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఎలా ఉంది అంటే 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి దీనికి డెట్ వాడి చూద్దాం ఒకసారి. ఓకేనా, 2x మ్యాట్రిక్స్ అయితే AD - BC వేస్తే సరిపోతుంది. బట్ దీనికి ఇట్లా క్యాపిటల్ A స్మాల్ AD - BC మైనస్ పెట్టుకోవాలి, క్యాపిటల్ B స్మాల్ AD - BC ప్లస్ పెట్టుకోండి, C స్మాల్ AD - BC. ఇది ఫార్ములా. అయితే ఈ క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C ఏవంటే ఇది క్యాపిటల్ A, క్యాపిటల్ B, ఇది క్యాపిటల్ C అంటాం. ఓకే, ఫస్ట్ రాసుకుందాం. ఇక్కడ ఏ ఉంది, -1 ఉంది. ఓకే, నెక్స్ట్ AD - BC రాయాలి, పక్క పెట్టండి. సో ఇక్కడ -2, B ఏంటి -2. సో మైనస్ ఇది వేసాను, B ఏంటి -2. ఓకే, సో B ఏంటి ఇక్కడ -2 ఉంది, వేసుకున్నాను. ఈ మైనస్ ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, సో అందుకోసం చూడండి, నేను మీకు అర్థం కావడం కోసం రాసాను, ప్లస్ వేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ AD - BC కోసం నెక్స్ట్ ప్లస్ C. క్యాపిటల్ C అంటే ఏంటి ఇది. సో ఇక్కడ ఏముంది, ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది. సో C అంటే ఏంటి -3. ఈ ప్లస్ ఇదిగోండి, ఈ C వచ్చేసి ఇక -3 ఇదిగోండి. ఈ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, -3 అవుతుంది. ఓకే, AD - BC కోసం ఇదిగోండి. ఏం డౌట్స్? ఓకే, అయితే నెక్స్ట్ AD - BC ఏ కోసం ఎలా మాట్లాడతామంటే ఇప్పుడు ఏ ఇది కాబట్టి దీనికోసం మాట్లాడుతున్నప్పుడు ఇది మొత్తం క్లోజ్ చేసేసేయండి అండ్ ఇది క్లోజ్ చేసేసేయండి. ఏది మిగులుతున్నాయి, ఈ 4 మిగులుతున్నాయి మనకి. సో 6 4s ఆర్ A, ఇది A, ఇది B, ఇది C, ఇది D. స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ d. AD 6 4s ఆర్ 24. నేను ఇంచ్ టు ఇంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, మైనస్ మైనస్. నెక్స్ట్ BC, ఇది B, ఇది C. 5 5s ఆర్ 25. ఓకే, నెక్స్ట్ AD - BC. సో ఈ B కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది కన్సిడరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాదు, ఇప్పుడు ఇది బ్లాక్ చేసేయాలి, ఇది మనకు వద్దు, ఇది వద్దు మనకి. ఓకే, అంటే ఇది వద్దు, ఇది తీసుకోవద్దు, ఈ చివరిలో తీసుకోవాలి. B కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోవాలి. ఓకే, 6 3s ఆర్ 18 మైనస్ 5 4s ఆర్ 20. ఓకే, నెక్స్ట్ C కోసం మాట్లాడుతున్నాం, అంటే దీనికోసం 3 కోసం మాట్లాడుతున్నాం. దీనికోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది అండ్ ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఏం మిగులుతాయి, ఈ 4 మిగులుతాయి. 3 5s ఆర్ 15 అండ్ 4 4s ఆర్ 16. ఓకే, సో చాలామంది ఏం చేస్తారంటే ఈ 2ని దీనికి మల్టిపుల్ చేసుకుని ఈ 2ని దీన్ని మల్టిపుల్ చేసుకుంటారు, ఈ 3 దీనికి, ఈ 3 దీన్ని మల్టిపుల్ చేసుకుంటారు. అలా చేయొద్దు, సింపుల్గా ఎవరైనా ట్రై చేయండి. అలా చేస్తే మిస్టేక్స్ ఎక్కువైపోతాయి. ఇలా ట్రై చేయండి. కొంతమంది తెలిసేది ఆల్రెడీ -1 యాడ్ చేసుకుంటున్నాను. 24లో నుంచి 25 తీసేస్తే -1. అలా సింపుల్గా అయితే ఆన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. +2 ఇదిగోండి. 20లో నుంచి 18 తీసేస్తే -2. ఓకే, -3 వేసుకోండి. సాల్వ్ చేయండి, ఎంత అవుతుంది. సబ్ట్రాక్షన్ అప్పుడు ఇలా సాల్వ్ చేసుకుంటే సింపుల్గా అవుతుంది. అదే మీకు ఎడిషన్ ఉందనుకుందాం, అప్పుడు యాడ్ చేయకండి, అప్పుడు ఇండివిజువల్ మల్టిప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది. సబ్ట్రాక్షన్ ఉంటే ఇలా సాల్వ్ చేసుకోవాలి. ఎడిషన్ ఉందనుకుందాము, ఎడిషన్ ఉంటే ఇండివిజువల్ మల్టిప్లికేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పెద్ద నెంబర్ మల్టిపుల్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, సో 15 అంటే 6లో నుంచి 15 తీసేస్తే -1. ఓకే, ఇక్కడ -1 వచ్చింది, ఇక్కడేమో -2, ఇక్కడ -1 వచ్చింది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 1 1 plus 1 2 2 2s are 4
ప్లస్ ఇంటూ మైనస్ -4. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 1 3. సో 3 + 1 4 అవుతుంది, ఇది -4. సో +4 -4 గెట్ క్యాన్సిల్, 0 వచ్చింది. అయితే ఇక్కడ ర్యాంక్ ఏంటి అంటే ఇప్పుడు ఇది మ్యాట్రిక్స్ ఏ అనుకున్నాం, బి అనుకోండి, సి అనుకోండి, మీ ఇష్టం. ఇది మ్యాట్రిక్స్ ఏ అనుకున్నాం. అప్పుడు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్, ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది 0 వచ్చింది కదా, నాట్ ఈక్వల్స్ టు 3. బికాస్ డెట్ ఏమొచ్చింది, డెట్ ఈక్వల్స్ టు 0 వచ్చింది కాబట్టి, డెట్ ఏమొచ్చింది 0 వచ్చింది కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. ఎందుకంటే 3 ఇంటూ 3 మ్యాట్రిసెస్ కాబట్టి దీని ర్యాంక్ 3 కాదు. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చూడండి. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది అంటే ఇది ఎలిమినేట్ చేసేయండి. సో చూడండి ఏంటిది, ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేసేయండి, ఈ 4 మాత్రం మిగులుతాయి. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ 4 మాత్రం తీసుకోండి, తీసుకుని చేద్దాం. అక్కడ మీరు కంటిన్యూ స్టెప్స్ చేసుకుంటారు, చేయండి. -1 -2 3 4 రైట్, AD minus BC. ఓకే, 4 1s are AD, 4 1s are -4, ఎందుకంటే మైనస్ దిగుతుంది కాబట్టి 1 ఇంటూ 4 4 మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఈ మైనస్ ఇదిగా పెడుతున్నాను చూడండి. B and C 2 3s are 6, -6 వచ్చింది, -6 మైనస్ ఇంటూ మైనస్ -4 మైనస్ ఇంటూ మైనస్ +6. సో ఇక్కడ ఏమొచ్చింది, ఇప్పుడు యాడ్ చేస్తే +2 వచ్చింది. ఓకే, సో ఇది 2 ఇంటూ మ్యాట్రిక్స్, మనకు ఏదో ఒక వాల్యూ రావాలి. అది నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, -2 ఉండొచ్చు, +2 ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. బట్ ఒక వాల్యూ రావాలి, 0 మాత్రం రాకూడదు. +3 -3 రావచ్చు, +3 రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇలా 0 వస్తే మాత్రం ఇంకా ర్యాంక్ నాట్ ఈక్వల్స్ టు అయిపోతుంది. ఇప్పుడు ర్యాంక్, ఇప్పుడు ఏదో ఒక వాల్యూ వచ్చింది కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్, మన ర్యాంక్ ఏ అనుకుంటున్నాం, ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఎంత, 2. 2 అంటే ఈ 2 కాదు, ఇక్కడ 3 వచ్చింది అనుకుందాం. అప్పుడు ర్యాంక్ ఆఫ్ 3 అంటామా, కాదు 2 అంటాం. ఇక్కడ ఏ వాల్యూ వస్తే అక్కడ అది నేను వేయలేదు, ఇక్కడ 3 వచ్చింది అనుకుందాం, ర్యాంక్ 2 అవుతుంది. ఎందుకు 2 అవుతుంది అంటే ఇది 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్ కాబట్టి. ఇక్కడ సంథింగ్ ఏదైనా ఒక వాల్యూ వస్తే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ 2 ఇంటూ మ్యాట్రిక్స్ అంటున్నాం. సో ఇక్కడ కూడా మనకి 0 అయిపోయింది అనుకుందాం, ఉట్టిగా ఎగ్జాప్షన్ అనుకుందాం. ఇక్కడ 0 వచ్చేసింది, ఏమొచ్చింది, ఇక్కడ 0 వచ్చింది అనుకుందాం. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2 అనుకోవాలి. అప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలంటే చూడండి, ఇది కన్సిడరేషన్ చేయకూడదు, ఇది కన్సిడరేషన్ చేయకూడదు. అంటే చూడండి, కాలం కన్సిడరేషన్ చేయకూడదు, ఈ రో కన్సిడరేషన్ చేయకూడదు, ఇది కన్సిడరేషన్ చేయాలి. ఇక్కడ ఏదో ఒక వాల్యూ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ -1 -2 3 ఉంది అనుకుంటే అప్పుడు ఏముంటుంది, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ 1. 1 అంటే ఈ 1 కాదు, ఇక్కడ ఏదో ఒక వాల్యూ ఉంది కాబట్టి ర్యాంక్ 1 అంటున్నాం. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా చేస్తున్నప్పుడు 0 వస్తేనేమో ఫర్దర్గా ఇంకో ఇది క్లోజ్ చేసుకుని 4 తీసుకోవాలి. ఇంకా 4 తీసుకుని మన ర్యాంక్ వచ్చింది అనుకుందాం, అప్పుడు 2 అనుకోవాలి. అంటే అప్పుడు ఏమనుకోవాలి, ర్యాంక్ ఈజ్ 2 అనాలి, ఏదో ఒక వాల్యూ వస్తే. ఒకవేళ ఇక్కడ కూడా 0 వచ్చింది అనుకుందాం, అప్పుడు నాట్ ఈక్వల్స్ టు 2 అనాలి, నాట్ ఈక్వల్స్ టు 2 అని. ఇప్పుడు ఈ రోజు కాలమ్స్ క్లోజ్ చేస్తే ఇక్కడ ఏముంది, -1 ఉంది కదా. సో -1 మనం వాల్యూగా తీసుకుని అప్పుడు ఏం చేస్తామంటే ద ర్యాంక్ ఏ ఈజ్ 1 అంటాం. అదే ఇక్కడ ఒకవేళ 0 ఉంది అనుకుందాం, అప్పుడు ఈ మ్యాట్రిక్స్కి ర్యాంకే లేదు అన్నట్టు, రైట్. సో అప్పుడు నాట్ ఈక్వల్స్ 1 వేసుకోవాలి. ఇక్కడ 0 ఉంటే, ఇక్కడ 0 ఉంటే, ఓకే, ఇక్కడ -1 ఉంది కాబట్టి ద ర్యాంక్ ఈజ్ 1 అని అనొచ్చు. సో మీకు ఒక మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఎలా కనుక్కోవాలని నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పానని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.